నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్య వైశ్యులందరూ ధర్మం వైపు నిలబడతారన్నారు. ఆర్య వైశ్యులకు తను ఎప్పుడూ అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు ఆర్యవైశ్యుల ఏకైక ఎమ్మెల్యే గారైన ధన్పాల్ సూర్యనారాయణ గారికి మన అధ్యక్ష కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షులు కార్యదర్శి మరియు కోశాధికారులు మరియు ఈరోజు గత సంవత్సరం ఇదే సంవత్సరమైంది మాకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. కొంత ఇంతకంటే అమ్మవారి గుడి పడుతుంది. వాసవి మాతాకి జై శ్రీరామ్, నగరేశ్వర భగవాన్కి ఈనాటి నూతన సంవత్సర ఉగాది ఉత్సవ కార్యక్రమం పట్టణ ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం వేదిక మీద ఉన్న వేద పండితులు మొదటగా వేరేటి గౌరీ శర్మ గారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధ్యక్షులు వీరశేఖర్ గారికి, వారి కమిటీ సభ్యులకు, వేదిక ముందున్న సోదర సోదరీమణులకు మరియు వేదిక మీద ఉన్న అనుబంధ సంస్థలు మరియు ఇతర సంఘ పెద్దలందరికీ కూడా క్రోధినామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అమ్మవారి ఆశీర్వాదంతో మనమందరం కూడా మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యాలతో దాంతో పాటు మన రంగాల్లో మనం చేస్తున్న వ్యాపారంలో కానీ ప్రొఫెషన్లో కానీ అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకుంటూ మరొకసారి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వైశ్యులు అంటే సనాతనం నుండి కూడా ఒక గొప్ప వర్గం, సమాజంలో ముందు వరుసలో ధర్మంలో కానీ మన పురాతన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఒక సమాజంలో ఏదైనా ఆలయమైనా, గుడి బడైనా, ఒక అన్నసత్రమైన మనుషులుంటేనే సాధ్యం అనేది బన్యానాయకు దునియాని. ఇది మనం పెట్టుకున్నది కాదు, ఇతర వర్గం వాళ్ళు చెప్పిన సామెత. మనమందరం కూడా మన పూర్వీకుల నుండి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ సమాజంలో ముందు వరుసలో ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో మనం చూస్తా ఉన్నాం, ధర్మము
నుండి దినదినాభివృద్ధి చెందుతా ఉంది. ఇంకొక వైపు దేశం ఇచ్చిన కావడానికి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కనుక 10 సంవత్సరాల నుండి ఎవరైతే ప్రజల కోసము దేశం కోసము పాటుపడుతున్న మహానుభావుడు ఈ రాజకీయ ఉపన్యాసం కాదు, వాస్తవం చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ కరోనా ఒకటి మనం తీసుకుని సరిపోతుంది. ఇవాళ మనం ఇంత సంతోషంగా సాయంకాల సమయంలో ఇవాళ పండుగని ఇంత ఉల్లాసంగా చేసుకుంటున్నామంటే భారతదేశం ఈ కరోనా సమయంలో త్వరగా వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. దాంతో పాటు 135 కోట్ల జనాలకు 2 సార్లు 3 సార్లు ఉచితమైన దేశం ఏది కేవలం భారతదేశం మాత్రమే. దాంతో పాటు సుమారు 60 దేశాలకు ఉచితంగా మన వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దేశంలో అనేక మార్పులు చూస్తా ఉన్నాం, సంస్కరణలు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం కనీసం ఎప్పుడు అనుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది 500 సంవత్సరాలు జయించిన తర్వాత అయోధ్యలో 22 జనవరి రోజున బాలరాముడి ప్రాణం జరగడం అనేది ఇక్కడ మనం ఉన్న వాళ్ళ అందరంతో పాటు ఈ తరం వాళ్ళందరం కూడా పూర్వజన్మ సుఖం అదృష్టం తీసుకుంటూనే ఆ సంఘటన కూడా జరగాలని ఈ సవాలుగా తెలియజేస్తాము. కనుక ధర్మం వైపు మనం ఎప్పుడు ఉంటాం. భవిష్యత్తులో ధర్మాన్ని మనం మద్దతు చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ధర్మం లేకుండా మనం అధర్మంకు మద్దతు ఇచ్చినట్టు, వినాశనానికి ఎవరైతే పాల్పడతా ఉన్నారో వారికి మద్దతు ఇచ్చినట్టు. ఇక వైశ్యుల గొప్పతనాన్ని గురించి మనం ఎంత తిన్నా తప్పని వైశ్యులు జీవితాల్లో ఉంటారని